ఇకపై అది నీకే కావాల్సి వస్తుంది. హోహో, ఇదంతా మా దగ్గర నుంచి కొట్టేసింది కదా. ఏం బాసు, అక్కడ నాకు ఐ లవ్ యూ చెప్పేసి ఇక్కడికి ఒంటరిగా వచ్చేస్తే ఎలా? నేను ఓకే చెప్పొద్దా? ఐ లవ్ యూ. నేను కనిపెట్టడం చాలా కష్టమనే అనుకున్నాను, కానీ ఇలా సింపుల్గా అయిపోయింది. అర్ధరాత్రి ట్రస్ట్ బస్సులో మొత్తం డబ్బు తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పావు. నన్ను కనిపెట్టలేవని ఎంత బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్లతో అడ్డంగా బుక్ అయ్యావు కదా వైట్ డెవిల్. వీటిని Y2K టైం అప్పుడు కొన్నావు కదా. ఈ కంప్యూటర్స్తోనే కదా మమ్మల్ని మోసం చేసావు. మొదలు పెట్టిన చోటే ముగించుకుందామా? వాట్సాప్లో ఈ లొకేషన్ని పోలీసులకి షేర్ చేశాను. ఎనీ టైమ్ అరైవల్ ఎక్స్పెక్టెడ్. నువ్వే చెప్పావుగా, ఒకటి గురించి ఆరా తీసి తెలుసుకున్నాకే వాడి ఆయు పట్టు మీద కొట్టాలని. నేను అదే చేశాను. లిసన్, నా ఆయి పట్టు ఇది కాదు, ఇక్కడ ఉంది. ఈ డబ్బుని మళ్ళీ ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళ జాతకాలు ఇప్పుడు నా చేతిలో. నీ తలరాతని మార్చేయగలను. గాడ్ బ్లెస్ యు. మినిస్టర్ ఫింగర్ ప్రింట్ తో మీ అందరి ఇన్ఫర్మేషన్ ని నేను ఎప్పుడో కలెక్ట్ చేశాను. ఇకపై నువ్వు వేసే ఓటు ఎవరికి పోయి చేరాలో నేనే డిసైడ్ చేస్తాను. ఐ విల్ బి ద కింగ్ మేకర్. యు నీడ్ దిస్. ఏం మిలిటరీ, నీ ట్రైనింగ్ అంతా ఏమైపోయింది? అక్కడ చూడు, నీ ఎవిడెన్స్ అంతా మాడి మసి అయిపోయింది. పోలీస్, ఇప్పుడు రమన్ నీ పోలీసుని లోపలికి వచ్చి ఈ మసిని ముఖానికి రాసుకున్నాడు. మనం గురు, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అని. కానీ నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా తప్పని చెక్ చేయవా? పోలీసులు వచ్చి నేనేం చేస్తారు చెప్పు? మహా అయితే ఓ 420 కేసు పెడతారు. నీ దగ్గర మోసపోయిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? అందుకే పోలీసులతో పాటు మోసపోయిన వాళ్ళందరినీ రమ్మన్నాను. ఈ భాషలో చెప్పాలంటే నంబర్స్. ఎవరినైతే నువ్వు నంబర్స్ అనుకున్నావో వాళ్ళందరినీ మనుషులుగా మార్చేశాను. నువ్వు మోసం చేసిన అందరికీ వాళ్ళ డబ్బు వాళ్ళ అకౌంట్లో పడిందని నీ ట్రస్ట్ నుంచే మెసేజ్లు పంపించాను. సంతోషంతో వాళ్ళందరూ బ్యాంకుకి పరిగెత్తుకొచ్చి చూస్తే అక్కడే వాళ్ళకి తెలిసింది మెసేజ్ వచ్చింది కానీ డబ్బు రాలేదని. కడుపు మండిపోయింది వాళ్ళకి. అప్పుడు పంపించింది ఈ చోటు లొకేషన్. నిన్ను కలవాలనే కసితో ఉన్నారు. వైట్ డెవల్ ఎవరో ఎవరికీ తెలీదు, కానీ అమరజ్యోతి ట్రస్ట్ చైర్మన్ సత్యమూర్తి అందరికీ తెలుసుగా. ఏంటి అలా చూస్తున్నావు? వైట్ డెవల్ సత్యమూర్తి ఒకడే అని అందరికీ అర్థమయ్యేలా చేశాను. యువర్ అకౌంట్ ఇస్ హ్యాక్. హా హా హా. మేజర్ కరుణాకర్, ఏంటి డోర్ ఓపెన్ చేస్తారా? వాళ్ళంతా లోపల వచ్చి ఏం చేస్తారు చెప్పు.
డబ్బంతా కాలిపోయింది. చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి కొడతారు, తంతారు. ఆ తర్వాత నిన్ను మర్చిపోతారు, నన్ను మర్చిపోతారు. వాళ్ళకి గుర్తుండేదల్లా నెలాఖరును కట్టే వడ్డీ మాత్రమే. వాళ్ళంతా డబ్బు కోసం అబద్ధాలాడి బ్యాంక్ని మోసం చేసిన వాళ్లే. దొంగతనం చేయడానికి వెనకాడరు. ఇప్పుడు నువ్వు ఆ తలుపు తెరిస్తే 10,000 దొంగల్ని సృష్టించిన పేరు, ఘనత నీకు దక్కుతుంది. ఆ పేరు నీకు అవసరమా శిష్య? థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ మై బాయ్. అవునరా, బయట ఉన్న వాళ్ళు అందరూ అబద్ధం చెప్పే అప్పు తీసుకున్నారు. వాళ్ళలో నేను ఒకరిని. నా చెల్లెలు పెళ్లి ఎలాగోలా జరిగితే చాలు, వాళ్ళ పిల్లల్ని ఎలాగోలా చదివించుకుంటే చాలు. మనసులో ధైర్యము, ఒంట్లో బలం ఉండి డబ్బు లేక మంచన పడ్డ వాళ్ళ నాన్నని ఎలాగోలా కాపాడుకోవాలనుకునేటప్పుడు నీలాంటి నా కొడుకులు అబద్ధం చెప్తే అప్పు పుడుతుందని నమ్మేలా చేస్తున్నాడు కదా. అప్పుడు వాళ్ళు అలాంటి అబద్ధాలు చెప్తారా, అప్పు చేస్తారా? దాని పేరు దొంగతనం అంటే అది తప్పే కాదురా. కానీ అప్పుని ఎలాగోలా మళ్ళీ మేము కష్టపడి కడతాం. ఎందుకంటే ఈ సమాజంలో ఎక్కువ మంది మాలాంటి వాళ్ళే ఉన్నారా. నువ్వు కాల్చేవి ఈ డబ్బు, అది వాళ్ళ డబ్బు కాదురా. మినిస్టర్తో వేసేవి ఒక డీల్ 600 కోట్లు సార్. వాడు చెప్పినట్టు చేయండి సార్. అది ఇప్పుడు నా చేతిలో. నా ఆథరైజేషన్ లేకుండా ఆ డబ్బుని ఏ ఒక్కడు ముట్టుకోలేడు. ఇది నీకు గుర్తుందా? వాడిచ్చిన బ్లాంక్ చెక్ ఇంకా మీ దగ్గర ఉందా? ఉంది బాబు. ఏ డిజిటల్ సిగ్నేచర్తో మా అందరి డబ్బు కొట్టేసావో అదే డిజిటల్ సిగ్నేచర్తో నీ డబ్బు కొట్టేశాను. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నేను డబ్బు కొడుతూనే ఉంటాను ఎందుకంటే నాకు ఆ సత్తా ఉందని. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ అమాయకులకి న్యాయం జరిగేలా చేస్తాను ఎందుకంటే నాకు ఆ సత్తా ఉంది. Face the consequences. జోసెఫ్, అందరికీ డబ్బు పంపించే. ఈ కాలం దొంగకి మీ ఇంటి తాళాలు అక్కర్లేదు. మీ గురించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చాలు. On your mark, get set, rock. అడ్వాన్స్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా. వావ్, వినడానికి బాగుంది కదా. క్యాష్లెస్ ఇండియా, కేర్లెస్ ఇండియన్స్. బ్యాంక్ అప్లికేషన్లో 2 పాయింటే. బ్యాంక్ నుంచి మీకు ఎవరు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అడగరు అనేదే. కానీ లోన్ ఇస్తామని ఎవరైనా ఫోన్ చేస్తే చాలు, మీ అకౌంట్ నంబర్ నుంచి ఏటీఎం పిన్, ఓటీపీ, ఆధార్ డీటెయిల్స్ వరకు అన్నీ చేస్తున్నారు. మీ ఫోన్లో ఏ యాప్నైనా సాఫ్ట్వేర్నైనా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అడిగే వాటన్నిటికీ అగ్రి అని ఇచ్చేస్తున్నారు కదా. యూనో హౌ ఫూలిష్ ఇట్ ఇస్. స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే చాలదు, స్మార్ట్ గా ఆలోచించాలి. మీ ఫోన్లో ఉండేది ఒట్టి కెమెరా అని మీరు అనుకుంటున్నారు, కానీ నాలాంటి హ్యాకర్స్ కి అది 3వ కన్ను. మీకే తెలియకుండా మీ కెమెరాతో మీ జీవితాల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాం. ఇది పద్మ వ్యూహం లాంటిది. లోపలికి వెళ్ళలేరు, వెళితే బయటకి రాలేరు. ఒకటి గూగుల్ సెర్చ్ హిస్టరీ వాడి అంతరాత్మ లాంటిది. దాన్ని ఎవరు చూడలేదని డిలీట్ చేస్తున్నారు కదా, కానీ నాలాంటి వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవ్వడు ఉత్తముడు కాడు. డబ్బుకి మీరు మీ ఓట్లు అమ్మేశారు. ఆఫర్లకి మిమ్మల్ని అమ్ముకోకండి. జై హింద్.